హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేది ఈ లోకంలో లేదు అని లోలోక్తి. మహాభారతంలో 18 పర్వాలున్నాయని మాత్రమే తెలుసు. కానీ ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు. అటువంటి వారికి అవగాహన కోసం ఆది పర్వం. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతో పాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధిక భాగం కురువంశ మూల పురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్ర వీరుడు, ధృతరాష్ట్రుడు తదితరులు పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవుల కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పడసూపే స్పర్ధలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది. సభాపర్వం. పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు రాజసుయాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవడం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు. అరణ్య పర్వం. దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామ్యక వనంలో పాండవుల వనవాస వర్జన ఇందులో ఉంటుంది. దీనితో పాటు నలదమయంతుల కథ, సావిత్రి సత్యవంతుల గాథ, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతో పాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తులు వృత్తాంతాలు కూడా ఉంటాయి. 4. విరాట పర్వం. విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించి దానిని భగ్నం చేయడానికి విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తరాభిమనుల పరిణయం ఉంటుంది. ఉద్యోగ పర్వం. ఒకవైపు శాంతి యత్నాలు, మరోవైపు యుద్ధ సన్నాహాలు సమాంతరంగా సాగిపోవడం ఈ పర్వం ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతిదేవి పరితాపం. శాంతి యత్నాలు చేస్తూనే పాండవులను, యుద్ధ సన్నద్ధులను గావించే శ్రీకృష్ణుని రాజనీతి ఈ పర్వంలోని ముఖ్యాంశాలు. కర్ణ పర్వం. కౌరవ సోదరులలో రెండవ వాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలడం, మహావీరుడైన కర్ణుడు అర్జునుని చేతిలో వీరమరణం పొందడం ఇందులోని ప్రధానాంశాలు. 7. భీష్మ పర్వం. మహాభారతంలోని 6వది భీష్మ పర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచ సారత్వానికే తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునికి బోధించింది ఈ పర్వంలోనే. 10 రోజుల యుద్ధ వర్ణన, భీష్మ పితామహుడి మానవాతీత సాహసాల గురించిన అత్యద్భుత వర్ణన కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణం అనే వరం ఉండటం వల్ల భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభం అయ్యే వరకు తన మరణాన్ని వాయిదా వేసుకుని అంపశయ మీదనే విశ్రమించడం ఉంటాయి. ద్రోణ పర్వం. ద్రోణాచార్యుల సాహస కృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితిలో ధర్మరాజు పలికిన అశ్వత్థామ హతః అనే మాట ఫలితంగా ఆయన అస్త్ర సన్యాసం చేసి వీరమరణం పొందడం ఇందులోని ముఖ్యాంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు. శల్య పర్వం. మహాభారత యుద్ధంలోని చివరి ఘట్టాలను వర్ణించేది శల్య పర్వం. భీమ దుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించడం ముఖ్యాంశాలు. సౌత్పిక పర్వం. ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న ఉప పాండవులను, పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కోయడం ఈ పర్వంలో ప్రధానాంశాలు. స్త్రీ పర్వం. వీరమరణం పొందిన కురు పాండవ యోధులకు సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలే విషాదం ఇందులో కళ్ళకు కడుతుంది. 12, 13 శాంతి అనుశాసనిక పర్వాలు. ధర్మరాజు అభ్యర్థన మేరకు వంశకర్త అయిన భీష్ముడి ధర్మానానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను బోధించడం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకి పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి. అశ్వమేధిక పర్వం. శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవడం, ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగ వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేస్తూ ఒక ముంగిస ధర్మరాజును పరాభవించడం ఇందులోని కొసమెరుపు. ఆశ్రమవాసిక పర్వం. కుంతి, గాంధారి సమేతుడై ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వడం, అరణ్యంలో దావాగ్నిలో అసువులు బాయటం ఇందులో చూడవచ్చు. మౌల పర్వం. యాదవ వీరులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవడం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి. మహాప్రస్థానిక పర్వం.
పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది. స్వర్గరోహణ పర్వం. భీమార్జున నకుల సహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరడం ఇందులోని ప్రధానాంశం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.